హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఒక రీపెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నాం అనమాట. కిందనేమో పాతది, పైననేమో కొత్తది. మనం చేసేది వచ్చేసి మొత్తం చుట్టుముట్టు వచ్చి డ్యామ్ ప్రూఫ్ అనమాట. మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత సిమెంట్కి, ఎందుకంటే పైన వర్క్ నడిచింది కాబట్టి కింద మాల్ పడుతుంది. ఆ మాల్ అంతా సాఫ్ చేసుకోవాలి. పెద్ద ఉంటాయంటే మేస్త్రీలతోటే వాళ్ళ ఇంటి ఓనర్కి చెప్పి సుత్తేశానం పెట్టి కొట్టిపించేసినాము. తర్వాత నార్మల్గా ఉంటే మనమే క్లీన్ చేసుకున్నాం అనమాట. క్లీన్ చేసుకుని ఈ వర్క్ అయితే చేస్తున్నాము. పెయింటింగ్ టైం టేబుల్ మాట్లాడదామని అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు టైంకు రావట్లేదు. రంగరంగా ఇది ఏమవుతుంది ఇప్పుడంటే నేను కాంట్రాక్టర్ని, తర్వాత నాడు మీరు కాంట్రాక్టరే. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంటుంది. ఆ టైం మీరు మెయింటైన్ చేసిండ్రు అనుకో, అదే ఉంటుంది. మీరు పొద్దుగాల వచ్చిండ్రు అంటే మిగతా టైమింగ్ కూడా, మిగతా వాళ్ళు కూడా నిన్ను చూసి ఓడి పొద్దుగాలనే వస్తాడు. అంటే పొద్దుగాల అంటే నసుకుల రామని అంటలేరు. నీ టైంకు నువ్వు సైడ్ మీద వర్క్కి ఎక్కాలి. 9 లోపల సైడ్ మీద పని చేస్తుంటే ఒక కాంట్రాక్టర్కి మంచిగా ఉంటుంది. రేపటి నాడు మీరు కూడా కాంట్రాక్టర్లే. ఎవరికి వర్క్ వస్తే ఓడే కాంట్రాక్టర్. నాకు తెలిసిన వరకు అయితే, అంటే ఇప్పుడు నాకు వర్క్ వస్తుంది కాబట్టి నేను ఒక కాంట్రాక్టర్ని ఒక 10 మందిని పెట్టి, ఒక 5 మందిని పెట్టి నేను పని చేయించగలుగుతున్నా కాబట్టి నేను ఒక కాంట్రాక్టర్ని. రేపటి నాడు నీకే వర్క్ వచ్చిందనుకో, మీరు కాంట్రాక్టర్లే. ఈ టైం టేబుల్ అనేది ఇది కాకుండా మంచిగా ఇంకా బెటర్గా టైం టేబుల్ అని ఉదయం పూట పొద్దునే అన్నం అయ్యలేదు, కూర అయ్యలేదు, అవి అయ్యలేదు, ఇవి అయ్యలేదు అని చెప్పకూడదు. నీ టైంకి నువ్వు రావాలి. మేస్త్రికి పెట్రోల్కి పైసలు ఇచ్చిండా, బస్సుకు పైసలు ఇచ్చిండా అనేది మటుకుని చూడాలి. ఆ టైంకు నువ్వు వచ్చేయాలి. సైడ్ మీద మేస్త్రి ఏం చెప్పిండు ఆ పని చేయాలి. ఎందుకంటే నేను ఏదో చెప్తున్నా అని మీరు ఫీల్ కాకండి. ఎందుకంటే ఆ టైంకు మనం కూడా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే టైం టేబుల్ లేకపోతే, ఎందుకంటే పని చేయి మేస్త్రితో కంపల్సరీ టైం పైసలు ఇచ్చేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఏ మేస్త్రితోటి మంచి పని చేస్తే, ఏ మేస్త్రిని మంచి పైసలు ఇస్తే ఆ మేస్త్రితో పని చేయాలి. ఇవ్వకపోతే లేబర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వాలి. అట్లా ఉండాలి. కానీ పని విషయంలో పని మంచి బరాబర్ చేయాలి.